పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, మా కొరకు శిలువ బలియాగం, సర్వ పాప పరిహారం, మీరు శిలువలో బలియాగమైన విధానం, బలిని అర్పించిన విధానం పట్టిస్తూ దేవానికి వందనాలు. మా కోసం నిత్య యాగము చేసిన గొప్ప దేవుడు, సర్వ మానవాళి క్షేమం కోసం మీరు బలియాగముగా సిలువలో అర్పించబడిన విధానం బట్టి, సిలువలో నలగొట్టబడిన విధానం బట్టి స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. మా కోసం చనిపోయి క్రయధనముగా ప్రాణమిచ్చి రక్షణించిన గొప్ప దేవుడు ఈ వందనాలు, స్తోత్రాలు అర్పిస్తున్నాం. దేవ, ఈ సిలువ ధ్యానాలలో మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు గారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ చెప్తామందరూ ఆమేన్. చెప్పండి బిగ్గరగా ఆమేన్. ప్రియమైన దేవుని సంఘం, యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి మానవులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మానవులందరూ కూడా తప్పిపోయి ద్రోవ తప్పి తిరుగుతున్న సమయంలో వారిని తన మందలో చేర్చుకోవడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మానవులందరూ కూడా నశించిపోయి ఉన్నారంటే ఎలా ఉన్నారమ్మా? నశించి. కాబట్టి నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చిన నశించిపోయి ఉన్నాడు మానవుడు. అంటే నిత్య నరకానికి వెళుతున్నాడు, మరణానికి పాత్రుడు అవుతున్నాడు, నిత్య నాశనానికి పాత్రుడు అవుతున్నాడు. కాబట్టి నశించిన మానవుని వెదకి రక్షించడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆ తర్వాత దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. తండ్రి యొక్క ఇష్టాన్ని. చాలా విషయాలు ఉన్నాయి ఆయన ఈ లోకానికి రావడానికి గల ఆవశ్యకత, కారణం. కాబట్టి మానవుడు నశించిపోయి ఉన్నాడు, నిత్య నరకానికి వెళుతూ ఉన్నాడు, నిత్య నాశనానికి వెళుతూ ఉన్నాడు. పాపాలు చేసి పాపము ద్వారా శాపగ్రస్తుడవుతూ మానవుడు ఆ పాపముల ద్వారా భయంకరమైన మరణం, వ్యాధులు వస్తున్నాయి, వ్యాధుల ద్వారా మరణం మానవునికి సంప్రాప్తం అవుతుంది. కాబట్టి నశించిపోతున్నాడు, చనిపోతూ ఉన్నాడు, వ్యాధుల చేత బాధపడుతూ ఉన్నాడు, బాధింపబడుతూ ఉన్నాడు. లోక సంబంధమైన భయంకరమైనటువంటి సాతాను యొక్క తంత్రాల ద్వారా మనిషి వేదన అనుభవిస్తూ ఉన్నాడు. ఒకటి అతిక్రమాలు, పాపములన్నిటి నుంచి విడుదల పొందలేకపోతున్నాడు, మరణము నుంచి విడుదల పొందలేకపోతున్నాడు, నరకము నుంచి విడుదల పొందలేకపోతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకానికంట ఆయనే సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. చోటేమో ఆయన పుట్టాడు అని ఉంది, ఇంకొక చోట భక్తుడు ఏం చేశాడంట, తనకిచ్చిన ప్రత్యక్షత, ఆయన వచ్చాడు, ప్రత్యక్షతనిచ్చాడు, ఆయన ఈ లోకానికి వచ్చాడంట. అయితే దేవుడు ఎందుకు వచ్చాడంటే సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అంటే సర్వ మానవాళి యొక్క పాపములను విమోచించడానికి పరిశుద్ధుని యొక్క రక్తము చిందించబడాలి. ఆ రక్తము ద్వారానే మానవాళికి పాప విమోచన అనేటువంటి విషయం. కాబట్టి రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదని లేఖను హెబ్రీ పత్రికలో భక్తులు తెలియజేస్తారు. కాబట్టి మానవాళ్ళని వారి పాపముల నుంచి విమోచించాలంటే పరిశుద్ధుని రక్తం కావాలంటే ఎవరి రక్తం కావాలమ్మా? కాబట్టి
పరిశుద్ధుడు ఇక్కడ ఎవరు? మానవుడు, ఆది మానవుడైన ఆదాము మొదలుకొని ఈ చివరి మనిషి వరకు కూడా అందరూ ఆదాము చేసిన పాపాన్ని బట్టి అందరూ పాపులుగా చేయబడ్డారు. కాబట్టి వారి రక్తం మలినమైంది. ఆ రక్తము మానవుడి యొక్క పాప విమోచన కలిగించదు. కాబట్టి పరిశుద్ధిని రక్తమే మానవుడి యొక్క పాపాలు విమోచిస్తుందని లేఖనాలు సెలవిస్తుంది. పరిశుద్ధ రక్తము తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు ప్రవేశించినట్లుగా పరిశుద్ధ రక్తాన్ని తీసుకొని పరమ కదా కానానైనటువంటి పరలోకంలో పరిశుద్ధ రక్తం తండ్రి దగ్గరికి తీసుకుపోవాలి. మానవుల యొక్క విమోచన క్షమించాలంటే పరిశుద్ధుడు ఎవరు లేరు కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అర్థమైన ఆయనే ఈ లోకానికి యేసుక్రీస్తు అని పేరు ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాడు. మానవుడు పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధంగా జీవించటం చూపించాడు. ఎలాగా మనిషి ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించి దేవునికి ఇష్టడై జీవిస్తాడో, దేవుని ఆత్మను పొందుకుంటాడని మార్గాన్ని చూపించాడు యేసు ప్రభువారు. అన్ని విషయాలలో పాపము లేని వాడిగా జీవించాడు. దేవునికి స్తోత్రం. నాలో పాపం ఉందని స్థాపించగలరా అని సవాలు విసిరిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఎవరు కూడా ఆయనను చూపించలేకపోయారు. పాపం ఆయనలో పాపం, మాటలు, తలపులు, క్రియలు పట్టుకోవాలని చూశారు, కానీ ఎవరు కూడా పట్టుకోలేకపోయారు. లేదు ఆయనలో పాపం, ఆయన నిర్దోషి. కాబట్టి ప్రియమైన వాళ్ళగా ఇలా జీవిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు అనేకులను బాగు చేస్తా ఉన్నాడు. ఈ లోకానికి వచ్చి ఏం చేస్తున్నాడంట? మానవుడే దేవుని ఆత్మను పొందుకొని మానవులను విమోచిస్తున్నాడు. వారి యొక్క వ్యాధుల నుంచి విడిపిస్తున్నాడు. అర్థమైందా? ఏం చేస్తున్నాడంట? వాళ్ళకు వచ్చిన కష్టాల నుంచి విడిపిస్తున్నాడు, దెయ్యాల నుంచి విడిపిస్తున్నాడు, శక్తుల నుంచి విడిపిస్తున్నాడు. సేనా లాంటి 6,000 దెయ్యాలు పట్టిన వ్యక్తిని కూడా విడిపించాడు. గుడ్డివాడిని కూడా బాగు చేశాడు, కుంటివాడిని బాగు చేశాడు, ఉచకాలు చేతులు గలవాడిని బాగు చేశాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు. లాజరును చాలా నాయన విధవరాల కుమారుడు బ్రతికించాడు, లాజరును బ్రతికించాడు కదా. ఇలాగా చనిపోయిన వారిని కూడా బ్రతికించాడు. అందువలన యేసుక్రీస్తు ప్రభు వారి కంట చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చింది. ఆ ప్రాంతం అంతా కూడా, దేశాలన్నీ కూడా, గలిలయ, యూదయ, బెత్లెహేం, మరి యెరూషలేం, ఆయా ప్రాంతాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని, ఆయన గొప్పతనాన్ని చెప్పుకుంటున్నాయి. నజరేయుడైన యేసు అంట ఆయన అందరినీ బాగు చేస్తున్నాడంట. గుడ్డివారిని, కుంటివారిని కదా, కాళ్ళు చేతులు గల వారిని, చనిపోయిన వారిని అందరినీ బాగు చేస్తున్నాడంటని ఆయా నోట అందరు చెప్పుకొని ఆయనకి చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. అర్థమైందా? వింటున్నారా? స్తోత్రం చెప్పండి. చాలా గొప్పగా చెప్పుకున్నప్పుడు మన కనుక మంచి పనులు చేసిన వాడిని ఎలా చెప్పుకుంటాం, అలానే యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయా దేశాలన్నీ కూడా చెప్పుకుంటా ఆయనను గొప్ప చేస్తా ఉన్నాయి, ఆయనను ఘనపరుస్తూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఏమంట జనసమూహం వెళ్ళిపోతా ఉన్నారు. ఈ విషయం అంట ఆ రోజుల్లో ఉన్నటువంటి పాస్టర్ ఎవరంటమ్మా? ఆ రోజుల్లో ఉన్న పెద్ద పాస్టర్లు అన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, వీళ్ళందరూ యూదా జనాంగంలో పెద్దలు అన్నమాట. పాస్టర్లు, ప్రధాన యాజకులు, వీళ్ళందరూ ఆయన మీద కోపం వచ్చేసింది. ఏమొచ్చిందమ్మా? ఆయన మీద కోపం వచ్చి ఈ జనమంతా ఈయన వెంట వెళ్ళిపోతున్నారు, ఈయన్ని ఏం చేద్దాము, ఈయన్ని చంపేయాలనే ఆలోచనలో పడ్డారంట. దేవునికి స్తోత్రం. ఒకసారి చదువుతారు, ఒక మాట మీకు చూపిస్తారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనం. 27వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతాను. పిలాతు
నేనెవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తునుడన్న యేసునా అని వారిని అడిగారు. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. ఎందుకు అప్పగించారంటే యేసయ్యని? అసూయ చేత, ఆయనకు మంచి పేరు వస్తుందని ఆయనను అప్పగించారంట. కాబట్టి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, పెద్దలు అనబడినటువంటి యూదా ప్రజలు, రోమా వీళ్ళందరూ కూడా ఆయన ప్రజలే. ఎవరట? యూదులే, ఆయన వంశీకులే. ఆయన మీద అసూయ చేత యేసయ్యను సిలువ మరణానికి అప్పగించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా మంచి పేరు వచ్చి జనసమూహం అంతా ఆయన వెంట వెళ్ళిపోతున్నందు వలన ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా కోపం వచ్చేసి, ద్వేషం వచ్చేసి ఆయన మీద అసూయ కలిగి పిల్లరా ఆయనను సిలువను చంపేయాలని ఆలోచన చేశారు. అర్థమైందా? చెప్తుంది అర్థమవుతుందమ్మా? స్తోత్రం చెప్పండి. చంపాలని ఆలోచన చేశారంట వీళ్ళని. అయితే ఈయనకు చాలా పేరు ఉంది కాబట్టి ఈయన అందరినీ ప్రజలు వెంబడిస్తున్నారు. ప్రజలు కూడా ఈయన చంపాలని మనం డైరెక్ట్గా వెళితే ఆ ప్రజలను మనం కొడతారు, మనల్ని ద్వేషిస్తారు, మనల్ని హింసిస్తారని వారికి భయపడిపోయి వాళ్ళు ఏం చేయాలని ఆలోచన చేసుకుంటా ఉన్న సమయంలో యేసు ప్రభు వారితో ఉన్నటువంటి 12 మంది శిష్యులలో ఒక శిష్యుడైనటువంటి యూదా ఇస్కరియోతులోనికి సాతాను ప్రవేశించిందంట. ఎవరు ప్రవేశించారమ్మా? యూదాలోకి సాతాను వచ్చేసిందంట. దేవుని అధికారం తీసుకొని, యేసు ప్రభు వారి దగ్గర అధికారం తీసుకొని యూదా ఇస్కరియోతులోకి సాతాను ప్రవేశించింది. ఈ సాతాను ప్రవేశించిన వెంటనే ఈ యూదా ఏం చేశాడంటే ఆడ శాస్త్రులు ఎవరైతే చంపాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. అర్థమైందమ్మా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎవరైతే యేసయ్యను చంపాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో ఏకీభవించాడు, వాళ్ళతో కలిసిపోయాడు. అంటున్నాడు, ఇదిగో నేను యేసును మీకు అప్పచెప్తాను, నాకేమిస్తారు అన్నాడు. దేవునికి స్తోత్రం అని అడిగినప్పుడు అగ్నికి ఆజ్యం తోడైంది అని చెప్పేసి ఆయన శిష్యుడు ఆయన అప్పచెప్తాను అంటున్నాడు అని చెప్పేసి వాడు అన్నారు, నువ్వు మాకు అప్పచెప్తే యేసు ప్రభువారికి, యేసుక్రీస్తుని అప్పచెప్తే మీకు 30 ఎండి నాణ్యాలు ఇస్తాము అన్నారు. ఎన్ని ఇస్తారా అన్నారు? 30 ఎన్నట? 30 ఎండి నాణ్యాలు నీకు ఇస్తామని చెప్పేసి వాడు అన్నారు. తర్వాత బేరం ముద్రించుకున్నాడట. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ చివరి దినాన యేసుక్రీస్తు ప్రభు అంట గెత్సెమనే తోటకు వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు. చివరికి రేపు ఈ నైట్ ఆయనకి యేసుక్రీస్తు ప్రభు వారికి సమస్తం ఎరిగిన వాడు, ఏం జరగబోతుందో, మరో నిమిషం ఏం జరగబోతుందో తెలిసినటువంటి భవిష్యత్తు జ్ఞాని యేసయ్య. దేవునికి స్తోత్రం. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఎరిగిన వాడు. ఇక ఈ రాత్రిలో నన్ను యూదా ముద్దు పెట్టుకొని శాస్త్రులను పరిశీలకు అప్పచెప్తాడు అని చెప్పేసి ఎరిగినటువంటి ప్రభు వారు ఆ రాత్రిలో గెత్సెమనే తోటకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడంట. అర్థమైందమ్మా? ఎక్కడికి వెళ్ళాడు? ఆ తోట, గెత్సెమనే అనేటువంటి తోటకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. చూడుము గెత్సెమనే తోటలో నా ప్రియుడు, నా చేసేది వాణి వినబడుచున్నది. నా చేసేది వాణి వినబడుచున్నది. చూడుము గెత్సెమనే తోటలో నా ప్రియుడు, నా చేసేది వాణి వినబడుచున్నది. మారు చెమట వలన అడివిక్కిలి వేదాలాచే రక్షకుడేసు తానే వినబడను పాపుల విమోచన కొరకే. రక్షకుడేసు తానే వేదనపడను పాపుల విమోచన కొరకే. చూడుము గెత్సెమనే తోటలో నా ప్రియుడు, నా చేసేది వాణి వినబడుచున్నది. హల్లెలూయా.
ఏదైనా ఒక గెస్సెమనే తోటలో ఆ రాత్రంతా పేతురు, యోహాను, యాకోబు వీళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడంట తోటకి. అర్ధరాత్రిలో వెళ్ళి ఆయన కొంచెం దూరం, రాత్రి వేదంత దూరం వెళ్ళి అక్కడ కూర్చొని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తా ఉంటాడు తండ్రి. శిష్యులతో అన్నాడు, పేతురు, యోహాను, యాకోబు, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలుగుగా ప్రార్థన చేయండి అన్నాడు. మనం కూడా శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలుగుగా ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. ప్రార్థన రావాలి. ఏం రావాలమ్మా? ప్రార్థన నేర్చుకోవాలి. దేవుని దగ్గర మొరపెట్టడం నేర్చుకోవాలి. విజ్ఞాపన చేయడం నేర్చుకోవాలి. మెలుగుగా ఉండడం నేర్చుకోవాలి. అప్పుడు ప్రార్థన చేస్తే వచ్చే శోధనలన్నీ కూడా వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. ఒక దినాన మందిరం 2006లో చంద్రబాబు ప్రార్థన పెట్టినప్పుడు ఇలానే ఒక 50 మంది వస్తూ ఉండేవాడు. వెడుపుగా ప్రార్థన చేయమంటానికి చెప్తున్నాను విషయం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉన్నాము. కొంతమంది వృద్ధులు, స్త్రీలు కదా, వృద్ధులు, పెద్దవాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు మందిరంలో. నేను కూడా వారితో పాటు కూడా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను మధ్యరాత్రిలో. ఇప్పుడంట 12 గంటలప్పుడు అందరూ ప్రార్థనలో ఉన్నాం. స్తోత్రం చెప్పండి, చేతులెత్తి చెప్పాలి హల్లెలూయా. అలా ప్రార్థన చేస్తూ ఉంటే పిల్లగా దుష్టుడు ఏం చేస్తున్నాడంటే మంత్రాలు పంపిస్తాడు, శక్తులను పంపిస్తున్నాడు. నా వైపు ఏంటంట, శక్తులను పంపిస్తున్నాడు. పోతు వైద్యుడు, మాంత్రికుడు, జ్ఞానాలు వాడి విద్యలో కూర్చొని శక్తులను పంపిస్తున్నాడు. మేమే ప్రార్థనలో ఉండి నాకు వాడి దగ్గర వాడు ఏ విద్యలో మంత్రాలు చదువుతున్నాడు, ఏ శక్తిని పంపిస్తున్నాడు అంతా కూడా ప్రభు నాకు కన్ను చూపెడతా ఉన్నాడు. ప్రార్థనలో వాడు పంపిస్తా ఉన్నాడు. అది ఆ శక్తి వచ్చేసి మందిరం దగ్గర నిలబడి, వాకిట్లో నిలబడి అలా చూస్తూ ఉంది. ఎలా చూస్తుంది? వాకిట్లోకి వచ్చి అలా చూస్తూ ఉంది. ప్రార్థనలో నేను చూస్తాను, ప్రార్థన అగ్ని మండుతూ ఉంది. ఇక్కడ ఏంటంట, ప్రార్థన అగ్ని మండుతూ ఉంది. అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను ప్రార్థనలో చూస్తూ ఉన్నాను. ఆ శక్తి వచ్చి లోపలికి రాలేక ఆ వెంటనే మరల వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. అలాగే వెంటనే వెళ్ళిపోయింది. మరలా పంపించాడు. మరలా ప్రార్థనలోనే ఉన్నాం కాబట్టి మరలా కనపడుతూ ఉంది. మీద మెలుగుగా ప్రార్థిస్తున్నాం కాబట్టి ప్రభా ఆ శక్తిని బంధించాయని ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మరలా వచ్చి మందిరంలో తొంగి చూసి మరలా లోపలికి రాలేక అది మరలా వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. అంటే ప్రార్థన, మెలుగుగా ప్రార్థన అంటే దెయ్యాలు, శక్తులు ఏ వచ్చినా మన దగ్గరికి రాలేవు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనం తిని నిద్రపోతుంటామో, ప్రార్థన లేకుండా జీవిస్తామో, మన మీద వాటి పెత్తనాలు మన బాధలు కలిగి చేస్తాయి. కాబట్టి మెలుగుగా ప్రార్థన చేయాలి. అర్థమైందమ్మా? ఏం చేయాలంట? మెలుగుగా ప్రార్థించాలి. మెలుగు ఉదయాన్నే లేవని ప్రార్థన, రాత్రి ప్రార్థించాలి. అలాగా ప్రతి విషయంలో కూడా సమయం దొరికితే ముమ్మారు ప్రార్థన చేశాడట దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడట. అలాగే మనం కూడా సమయం దొరికితే ప్రభువా మమ్మల్ని కాపాడేయాలి, మా జ్ఞానమే అయ్యా, మా చుట్టుప్రక్కలను కాపాడి అందరు రక్షించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. మా అవసరాలు తీర్చు ప్రభు అని ప్రార్థన, సాతానును బంధించు ప్రభు, దురాత్మలు రాకుండా చేయ ప్రభు అని ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడు దేవుడు వాటికి అపజయమిస్తాడు, మనకు జయాన్నిస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్ప హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా. అలా చేయాలన్నమాట. ప్రభు అని అన్నాడు శిష్యులతో, ఇదిగో ఈ రాత్రిలో శోధనలతో మీరు ప్రార్థన చేయండి శిష్యులారంటే శిష్యులు కాసేపు చేసి నిద్రపోతామన్నారు. ఏం చేశారంట? కాసేపు ప్రార్థన చేయగలని నిద్రపోతున్నారు. ఈయన చాలా దూరం వెళ్ళి ఆ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి తండ్రికి ప్రార్థన చేసి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తప్పించు. నీ చిత్తమైతే అది కూడా నా ఇష్టం కాదు. అంటే ఈ శ్రమ, శిలువ శ్రమ రాబోతుంది. రేపు నన్ను కొట్టబోతున్నారు, బాధించబోతున్నారు. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడబోతున్నారు. పాపులు ఆయనను హింసిస్తారు, బాధిస్తారు, చంపుతారు, కొడతారు. కాబట్టి ఈ శ్రమ నుంచి నీ చిత్తమైతే నన్ను తప్పించేయా అంటున్నాడు. అయినా నా ఇష్టం కాదు తండ్రి, నీ చిత్తమే నెరవేరుగా కానీ ప్రార్థన చేస్తుంది. అలా ప్రార్థన చేసి వచ్చి చూస్తే శిష్యులు నిద్రపోతా ఉంటారు. మరల వాడిని లేపి కొంచెం ఒక గడి అయినా నాతో ప్రార్థనలో ఉండలేరా అని చెప్పేసి వాళ్ళని మెలుగు ప్రార్థన చేయమని మరలా వెళ్ళి అదే మాటలు చెప్పి దేవునికి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అలా ముమ్మారు ప్రార్థన చేసిన తర్వాత ఇక శిష్యులు నిద్రపోతూనే ఉన్నారు. శిష్యులు వచ్చి లేపి శిష్యులతో అన్నాడు, ఇక సమయము
సమయం వచ్చేస్తుంది, ఇదిగో నన్ను అప్పగించేవాడు వచ్చేసాడు తోటలోనికి, మీరందరూ లేవండి అన్నప్పుడు వీళ్ళు లేచి నిలబడిన వెంటనే చాలా సమూహం కూడా సైన్యంతో గుదియలు కదా, దివిటీలు అవన్నీ పట్టుకొని అర్ధరాత్రిలో ఆ తోటలోనికి వచ్చేసారు. యూద ఆ శాస్త్రం కొంతమంది పరిశీలన పట్టుకొని ఆ తోటలో ప్రభువారు ఉన్న దగ్గరకు వచ్చి ప్రభువారు ఏం చేశాడంటమ్మా ముద్దు పెట్టుకొని ఈయన యేసు అని వారికి అప్పచెప్పాడు. ఏం చేశాడంట? ముద్దు పెట్టుకున్నాడు. ప్రభువారు అన్నాడు, యూదా చెలికాడా, నువ్వు చేయాల్సింది నీ ప్రభువుని ముద్దు పెట్టుకుని అప్పగించడానికి వచ్చావా అని అన్నప్పుడు మౌనం ఉన్నాడట. వచ్చి బొగ్గన కదా ముద్దు పెట్టుకొని ఈయన ప్రభు అని వారికి సూచన చెప్పాడు. ఇది కూడా ఎందుకంటే ముద్దు ఎందుకు పెట్టుకున్నాడంటే దేవుని లేఖనాలు నెరవేరినట్లుగా. దేవునికి స్తోత్రం అంటాడు కదా, మీరు యెరూషలేములోనే దేవాలయంలోనే నేను తిరుగుతున్నప్పుడు మీరు నన్ను ఎందుకు పట్టుకోలేకపోయారు? ఇప్పుడే ఏది గెస్సెమనే తోటలని ఎందుకు మీరందరూ వచ్చి నన్ను ఒక ఖైదీని పట్టుకున్నట్టుగా పట్టుకుని వెళ్తున్నారు? లేఖనాలు పాత నిబంధనలో చెప్పిన లేఖనాలను నెరవేరడానికి జరుగుతున్నాయి అని చెప్పేసి ప్రభువారు చెప్పాడు. అప్పుడు ఆయన పట్టుకుంటున్నాడు, ఆయన ముద్దు పెట్టుకొని రాని వాళ్ళు వచ్చి ఆ సైనికులు వచ్చి పట్టుకుంటుంటే ఒక పేదలు ఏం చేశాడంట, తన దగ్గర కత్తి తీసి ఆ మలుపు చెవి నరికాడు. అప్పుడు ప్రభువారు అన్నాడు, నీ కత్తిని నీ వరలో పెట్టుకో అని చెప్పేసి ఆ తెగిపోయిన చెవిని కూడా తీసాడ, మరలా అద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం. అంత శ్రమలో కూడా ఆయన పట్టుబోతున్నారని తెలిసి కూడా ఆ ఒక దోషికి పాపికి కదా దుర్మార్గుడు పట్టుకోవడానికి వచ్చినటువంటి దుర్మార్గుడు చెవి తెగిపడితే ఆ చెవి తీసి మరలా అంటించిన ప్రేమమయుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంత మంచి దేవుడు అని అర్థం, ఎంత ప్రేమ కలిగిన వాడు. పేద దగ్గర కత్తి ఉంది, వాళ్ళంతా కత్తి తీసుకొని నరికేమని అనేవాడు గొప్పడైంది కదా, మనలాంటి వాడు అయితే. ఆయన అలాంటి వాడు కదా, ప్రేమమూర్తి, దేవుని చిత్రం జరిగించాలని కోరుకునేటువంటి వాడు. అలాగా పట్టుకెళ్ళి అన్న దగ్గర తీసుకెళ్ళారు. ప్రధాన యాజకుడు అన్న దగ్గర, అన్న ఏం చేశాడే కైపా దగ్గర తీసుకెళ్ళాడు. ప్రధాన యాజకుడు అంటే ప్రధానమైన పాస్టర్. దేవునికి స్తోత్రం. అప్పటి కాలంలో ప్రధాన యాజకుడు అనేవాడు. ఆ ప్రధాన యాజకులు రాత్రంతా ఆయన కొట్టి హింసించారంట, బాధించారు. అలా బాధించిన తర్వాత ఇంకా ఆ కలర్ ఎక్కువైతుందని చెప్పేసి పిలాతు దగ్గరికి తీసుకెళ్ళారు. పిలాతు గవర్నర్ దగ్గర తీసుకెళ్ళారు. పిలాతు ఈయన నాకే దోషం కనబడట్లేదు అన్నాడు. మీరు ఎందుకు ఈయన పట్టుకొచ్చారు? ఈయన మీద మీరు ఏ నేరం మోపుతున్నారు? రకరకాల నేరాలు మోపుతున్నారు. ఈయన అలాంటి వాడు, ఇలా చేశాడు, దేవాలయాన్ని పడగొడతానని 3 దినాలు లేపుతానన్నాడు, ఇదిగో ఈయన నేను దేవుని కుమారుని చెప్పుకోవడానికి నేరాలు మోపుతా ఉన్నారు. అయినా పిలాతు ఈయనలో నాకు ఏ దోషం కనబడట్లేదు అని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ హేరోదు దగ్గర తీసుకెళ్ళి, హేరోదు అంట అంతకుముందు పిలాతు హేరోదు వీళ్ళిద్దరు శత్రువులు అంట. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు తన దగ్గరికి పంపించాడో యేసుక్రీస్తు ప్రభువారు మాటలు వినాలనుకున్నట్ట అక్కడ ఇంకొక హేరోదు, దేవుని స్తోత్రం, గలిలయ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు, ఆయన కూడా చూసి ఆయన మాటలు వినాలనుకున్నాడు, ఆయన అద్భుతాలు చేసి చూడాలనుకున్నాడంట. అయినా ఆయన దగ్గర కూడా ఏ సమాధానం చెప్పలేదు. ప్రభు వారు ఏమనలేదు, మౌనంగా ఉన్నాడు. అయితే ప్రియులరా మరలా పిలాతు దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రియమైన వారు పిలాతు కేకలేస్తా ఉన్నాడు. అక్కడ పిలాతు దగ్గర ప్రజలందరూ వచ్చి ఆ అర్ధరాత్రిలోని కేకలేస్తా ఉన్నారు. ఏమని? ఈయన సిలువేయండి అన్నాడు. పిలాతు అంటున్నాడు, ఎందుకు సిలువేయాలి ప్రభువాన్ని? యేసుక్రీస్తుని ఎందుకు వేయాలి? ఈయన క్రీస్తుని ఎందుకు సిలువేయాలి? ఏ నేరం చేయలేదు కదంటే, మాకు తెలియదు, ఈయనను సిలువేయండి. నువ్వు కనుక సిలువ ఆ శిక్షను వేయకపోతే కదా పిలాతు నువ్వు శత్రువు అవుతావు ఫిలిక్స్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేయలేక ప్రియమైన వాళ్ళగా యేసు ప్రభు వారు ఆ పిలాతు చేతులు కడుక్కొని ఈయనను సిలువ వేసుకోండి అని చెప్పేసి మనుషులకు అప్పచెప్పాడు. పిలాతుకి అధికారం ఉంది, గవర్నర్ ఆయన వద్దంటే శిక్ష కొట్టివేయచ్చు, వదిలిపెట్టచ్చు. కానీ ప్రియమైన వాళ్ళ కేకలే గెలిచింది. ఎందుకంటే దేవుని లేఖనం నెరవేరినట్టుగా మానవుల విమోచన కోసం, మానవుల రక్షణ కోసం, దేవునికి స్తోత్రం. అర్థమైంది, మానవుల యొక్క రక్షణ కోసం